ఈ వీడియో నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత సో ఓటింగ్ ఎలా పడుతుంది, ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అఫీషియల్లో ఆ ఫ్లో ఎలా ఉంది, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు అలా పడుతుంది ఓటింగ్ అనేది మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్కి ఓటింగ్ నిజంగానే గట్టిగానే పడుతుందా అనేది కూడా మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. వర్త్ టు వాచ్. సో నిన్న నామినేషన్స్ ఎపిసోడ్లో మొత్తం నామినేషన్స్లో ఎవరైతే చేశారో వాళ్ళందరిలో ఐ వాస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ డెమోన్ పవన్. సో లైక్ డెమోన్ పవన్ చేసిన నామినేషన్ ఏదైతే ఉందో నిజంగా అసలు నచ్చలేదు నాకు. లైక్ 2 days బ్యాక్ సాటర్డే రోజు ఎపిసోడ్ జరిగినప్పుడు సో నేను అక్కడ పెట్టింది ఏంటంటే డెమోన్ పవన్ ఇస్ ట్రూ జెంటిల్మ్యాన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అని నేను పెట్టాను. రీల్ కూడా చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను, కామెంట్ వెళ్ళి చెక్ చేసుకోండి. నిన్న ఆ డెమోన్ పవన్ నాకు కనిపించలేదు, ఆ జెంటిల్మ్యాన్ నాకు కనిపించలేదు. నిన్న డెమోన్ పవన్ ఏదైతే నామినేషన్ చేశాడో సో ఆ నామినేషన్స్లో డెమోన్ పవన్ నాకు చాలా ఆర్టిఫిషియల్గా కనిపించాడు. నామినేషన్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా కనిపించాయి. అంటే పొద్దున్నుంచి ఏదో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని నామినేట్ చేయాలి, ఇప్పుడు ఖచ్చితంగా మనం అరవాలి, చెయ్యాలి, 10 వారాలు అయిపోయాయి, 11వ వారంలో మనం ప్రొజెక్ట్ అవ్వాలి, మనం హైలైట్ అవ్వాలి అని చేస్తున్న నామినేషన్ లాగే ఉంది తప్పితే సో అది నార్మల్ నామినేషన్ లాగైతే నాకు కనిపించలేదు. సీరియస్లీ ఎందుకు కనిపించలేదంటే రితు చౌదరి నామినేట్ చేయడం తప్పు కాదు, రితు చౌదరికి తన బాధ ఏంటో చెప్పడం తప్పు కాదు. సో రితు చౌదరి నామినేట్ చేసేసిన తర్వాత తన బాధ ఏంటో తను చెప్పుకున్న తర్వాత సో అది కూర్చొని కూడా చెప్పుకోవచ్చు అని చాలామంది అంటారు. సో కూర్చొని చెప్పుకుంటాడా లేదా నిలబడి చెప్పుకుంటాడా, నామినేషన్స్లో చెప్పుకుంటాడా అనేది తన ఇష్టం. బట్ ఆ నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనూజ రితు సేవ్ చేసిన తర్వాత తనూజ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ తనూజ అని చెప్పడం ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ 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 వర్స్ట్ అంతే. ఎందుకంటే ఏదో నీ క్షణికావేశంలో తప్పు చేసేసాను తనూజ నామినేట్ చేసి నువ్వు బతికిచ్చేసావు తనూజ, అసలు ఇంకా నువ్వు దేవత తనూజ, తను సేవ్ చేసేసావు తనూజ అన్నట్టే అనిపించింది నాకు. అది నామినేషన్ ఆర్టిఫిషియల్ నామినేషన్ లాగా కనిపించింది నాకు. అది నువ్వు నీ మనసులో ఉన్న బాధ నువ్వు చెప్పేవేమో అని అనిపించింది నాకు. బట్ ఎప్పుడైతే తను సేవ్ చేసాడని చెప్పి థ్యాంక్స్ చెప్పాడు వెళ్ళి, ఓకే అది బాధతో చేసిన నామినేషన్ కాదు, ఆవేశంతో చేసిన నామినేషన్ అయి ఉండాలి, లేదంటే ఆర్టిఫిషియల్ నామినేషన్ అన్న అయి ఉండాలి అని నాకు అనిపించింది అనమాట. సో అది నాకు అస్సలు నచ్చలేదు డెమోన్ పవన్ నుంచి. అండ్ డెమోన్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్కి చెప్పిన పాయింట్స్ కూడా నచ్చలేదు. నేను ఏ పాయింట్ మీద అయితే ఒక్క పాయింట్ మీద మాత్రమే డెమోన్ పవన్కి వెనకేసుకొచ్చానో ఆ పాయింట్లో కూడా డెమోన్ పవన్ నువ్వు నాకు సెకండ్ ప్రయారిటీ, నిన్ను సేవ్ చేస్తాను, నేను తీయను అని చెప్పాడు అని చెప్పి తనే ఒప్పుకున్న తర్వాత అసలు డెమోన్ పవన్ పాయింట్లో అసలు నాకు ఏ పాయింట్ కూడా నాకు ఇంకా కరెక్ట్ కాదనిపించింది. ఆ బ్యాక్ స్టాబింగ్ విషయంలో నేను ఏదైతే డెమోన్ పవన్కి సపోర్ట్ చేశానో తను చెప్పలేదు. సో నిన్ను తీయను అని చెప్పి నేను చెప్పి తను సమర్థించాను. బట్ కళ్యాణ్కి తను చెప్పాడంట, సో ఫస్ట్ రితుని తర్వాత నువ్వే నాకు, సో నీ మిద్దరు ఉంటే నేను తీయను అని చెప్పి బట్ అలా చెప్పిన తర్వాత మళ్ళీ తను తీయను అని అనుకుంటాడు కాబట్టి తను చాలా సైలెంట్గా ఉన్నాడు. బట్ తీసేసరికి తనకు అది కోపం వచ్చింది, తనకు అది బ్యాక్ స్టాబింగ్గా అనిపించింది. సో దాంట్లో తప్పే లేదు. అండ్ ఇది నామినేట్ చేసిన పాయింట్ కూడా సేమ్ అదే పాయింట్ మీద పెట్టి నామినేట్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసరికి తనుజ గారితో నువ్వు ఎందుకు మాట్లాడలేదు అనేది అది లాస్ట్కి వచ్చింది. కానీ దానికి ముందు మాత్రం సాయి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్యాక్ స్టాపింగ్ చేసావని సాయి అంటే నువ్వు ఎందుకు చెప్పావు సాయి దగ్గర అవునని. సో సాయి దగ్గర చెప్పలేదు. సాయి నార్మల్గా నువ్వు ఇలాగేం ఆడుతున్నావు అది గేమ్ ఆడుతున్నావు అంటే నిన్ను ఎవరేమైనా అంటేనే నువ్వు బ్యాక్ స్టాపింగ్ చేసిన వాళ్ళనే నువ్వు వెనకేసుకొస్తానో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, దానికంటేనా నేను అని చెప్పి సాయి అన్నాడు తప్పితే సో నేను అనలేదు. ఐస్వేర్ నేను సాయి దగ్గర అనలేదు అన్నమాట. అదంతా నీకు అనవసరం అని చెప్పి నేను సాయితోనే అన్నాను. అండ్ ఆ గోల్డెన్ స్టార్ పెట్టుకున్నప్పుడు కూడా నువ్వేదో సాధించేసినట్టు, నువ్వేదో ప్రౌడ్ ఫీల్ అయినట్టు ఏదో నామినేషన్ పాయింట్ కూడా డెమోన్ పవన్ అస్సలు నాకు నచ్చలేదు. సో కళ్యాణ్ నామినేట్ చేస్తున్నప్పుడు మోర్ ఓవర్ అది నాకు చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనూ లేకుంటే కళ్యాణ్ ఏదో ఎక్కువ వెళ్ళిపోతున్నాడు ముందుకి అన్న నామినేషన్ తప్పితే అది నాకు ప్రాపర్ అనిపించలేదు. సో బట్ డెమోన్ పవన్ వచ్చేసరికి 3rd ప్లేస్లో అట్ ప్రెసెంట్ ఓటింగ్ పడుతుంది. మేబీ అది ఇంకా తగ్గచ్చు కూడా. సో ఈ రోజు నామినేషన్ తర్వాత, ఎందుకంటే నిన్న నామినేషన్స్ అస్సలు నాకు నచ్చలేదు అంతే. ఇంకా దాంట్లో నో సెకండ్ థాట్ 1% కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు.
3 నామినేషన్లు ఎదుర్కొన్నాడు, 1 నామినేషన్ చేశాడు. 3 నామినేషన్లో 3 డిఫెన్సులు చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. చాలా నీట్గా పాయింట్స్ పెట్టగలిగాడు. ఎస్పెషల్లీ సుమన్ అన్నతోటి మాట్లాడుతున్నప్పుడు సో టెంపర్ లూజ్ అవుతాడు. ఇంకా అన్నా లేదు ఏసే సుమన్ అప్పటికి నువ్వు అన్న నువ్వు విను అంటున్నాడు. సో నువ్వు అనేసరికి ఇంకా సుమన్ అనేస్తాడు రా బాబు అని అనుకున్నాను. కానీ బట్ నువ్వు అన్నందుకు నువ్వు అని సుమన్ అన్నానే అన్నాడు. అండ్ లాస్ట్ వేలు చూపించి మాట్లాడుకున్నప్పుడు ఆ వేలు చూపించినందుకు వెరీ సారీ అని చెప్పడం జరిగింది. సో అండ్ సుమన్ అన్న నామినేట్ చేసినప్పుడు ఏంటంటే సో సుమన్ అన్న ఫస్ట్ తను ఏదైతే కళ్యాణ్ రూల్ చెప్పాడో ఆ రూల్స్ గుర్తుపెట్టుకున్నాడు. నాకు సార్ లాస్ట్లో సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పింది గుర్తుపెట్టుకున్నాడు. మధ్యలోదంతా సుమన్ అన్న ఎగరగొట్టేశాడు. సో ఆ పాయింట్ ఈ పాయింట్ తీసుకొచ్చి మిగిలిందంతా మధ్యలో కన్వీనియంట్గా మర్చిపోయి తను నామినేట్ చేశాడు. సో తన ఎక్స్ప్లెనేషన్ తను ప్రాపర్గానే ఇచ్చుకున్నాడు. నాకు సార్కి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో ఇక్కడ కూడా అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దాని గురించి నేను ఏదైతే బయట మాట్లాడానో సేమ్ అక్కడ లోపల అతనే మాట్లాడాడు. అక్కడ కరెక్ట్గానే అనిపించాడు సో కళ్యాణ్. అండ్ నెక్స్ట్ డెమోన్ నామినేట్ చేసినప్పుడు డెమోన్ని కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు సో ఇక్కడ కళ్యాణ్ ఇంకొంచెం బెటర్ నామినేషన్ చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది డెమోన్ని. సో ఆ 1-2 పాయింట్లు మరి అంటే గట్టి నామినేషన్ అయితే చేయలేదు డెమోని. సో ఎందుకంటే ఏదో తనకి చెప్పాలి కాబట్టి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లాగా లేకుంటే తనకి ఏదో ఒక గేమ్ మీద ఒక అవగాహన కల్పించేలాగా ఒక సజెషన్ ఇచ్చేలాగా చేసిన నామినేషన్ లాగా కనిపించింది అది. సో టూ మచ్ అగ్రెసివ్ నామినేషన్ అయితే డెమోని కళ్యాణ్ చేయలేదు. బట్ ఫస్ట్ ప్లేస్లో వెళ్తున్నాడు. మామూలుగా కూడా కాదు, కోతకు వస్తుంది కళ్యాణ్ ఓటింగ్. వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు కళ్యాణ్. ఈ వారం అంతా అలాగే ఉంటుంది. సో దేర్ ఈజ్ నో డౌట్ దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించరు. భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. సో అలాంటి ఓటింగ్ అతనికి పడుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో నిన్న ఇమాన్యుయల్ 2 నామినేషన్లు చేశాడు, 1 నామినేషన్ తీసుకున్నాడు. సో 2 నామినేషన్లు చేసినప్పుడు రితువును నామినేట్ చేసినప్పుడు రితువుకి చెప్పిన పాయింట్ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే సో తను కూడా నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు ఒకసారి అంటే సో అది నీ సంచాలక్గా ఫెయిల్ అయ్యేదంటే ఆబ్వియస్లీ అక్కడ తను సంచాలక్గానే ఫెయిల్ అయ్యాడు. నాకు గట్టిగానే అని అంటే అప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేయాల్సి ఉంది కదా అని చెప్పి తిననంటాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పంటే నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే నువ్వు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు. ఏదైతే రాణిగా ఉండి నువ్వు గేమ్ ఆడాలనుకోలేదు, ముందుకు వచ్చి ఫార్వర్డ్ వచ్చి గేమ్ ఆడాలనుకోలేదు, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఇంకొక పాయింట్ చెప్పింది, అద్భుతమైన పాయింట్ చెప్పింది. మరి నువ్వు నీ మీద నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నువ్వు మీ అమ్మ బొమ్మ పట్టుకొని పరిగెత్తొచ్చు కదా, మీ అమ్మ నీ బొమ్మ పట్టుకొని పరిగెత్తుద్ది కదా. ఓకే, మీ అమ్మ నీ బొమ్మ పట్టుకొని వెనక లాస్ట్లో వస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ నామినేషన్స్లోకి వస్తావేమోనని చెప్పి నువ్వు వేరే వాళ్ళతో డీల్ పెట్టుకొని మీ అమ్మ బొమ్మను కూడా నువ్వు కనీసం పట్టుకోలేదు. నువ్వు నాకు కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నావా అని చెప్పి ఋతువు కౌంటర్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో నవ్వుతో నా భవిష్యత్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బట్ ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉందంటే ఇప్పటి వరకు తన ఆట ఏదైతే ఉందో, ఇన్ని రోజులు తను ఆడిన ఆట కానీ ఇన్ని రోజులు తను ఎంటర్టైన్ చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైతే ఉందో దానికి ఒక గుర్తింపు ఇవ్వాలి, దానికి ఒక ఓటింగ్ ఇవ్వాలి, దానికి ఒక మర్యాద ఇవ్వాలి అని చెప్పి సో ఆడియన్స్ సో ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక సెక్టార్ ఆడియన్స్, ఇమాన్యుయల్ వల్లే షో రన్ అవుతుంది, ఇమాన్యుయల్ లేకపోతే షో లేదు అనుకునే ఆడియన్స్ కూడా ఉన్నారు. సో అలాంటి ఆడియన్స్ ఇంకా దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో ఇమాన్యుయల్కి ఓటింగ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం రావటం కాబట్టి టూ మచ్ ఎఫెక్ట్ కనపడట్లేదు కానీ ఫ్లోలో కూడా. బట్ ఓటింగ్ అయితే డీసెంట్ ఓటింగ్ అయితే ఇమాన్యుయల్కి పడుతుంది. నార్మల్గా ఎవరైనా వస్తే సో ఇంత ఇంపాక్ట్ ఉండదు, ఇమాన్యుయల్కి మాత్రం ఇంత ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఇమాన్యుయల్కి ఓటింగ్ పడుతుంది. అండ్ ఇమాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేసిన విధానము, బర్నీ గారిని నామినేట్ చేసిన పాయింట్స్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. చాలా పొగరు కనిపించింది. అంత పొగరు మంచిది కాదు. పొగరు తలకెక్కితే దేవుడు దెబ్బ కొడతాడు, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇమాన్యుయల్ ఆయన ఒక బాగలేని మనిషి, ఆయనకు హెల్త్ బాగాలేదు, ఆయనకి రిప్స్ దగ్గర ప్రాబ్లం ఉంది, అప్పుడు ఇప్పుడే హీల్ అవుతుంది, షోల్డర్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, హీల్ అవుతుంది, అయినా గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడకపోతే ఇప్పుడు రితువుని నామినేట్ చేసినప్పుడు నువ్వు గేమ్ ఆడలేదని చెప్పి నామినేట్ చేశాడు, ఇక్కడ గేమ్ ఓడిపోయినందుకు నామినేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు గౌరవ్ ఉండి హౌస్లో బర్నీ గారిని నామినేట్ చేసి మీ వల్లే నాకు గేమ్ ఓడిపోయింది, మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది అని చెప్పి నామినేట్ చేస్తుంటే అది ఎంత వర్స్ట్ ఉంటుందో దానికంటే వర్స్ట్ దాని వర్స్ట్ నామినేషన్ ఇమాన్యుయల్ ఉంది. టాస్కులు ఈయన గాంగా గెలుస్తున్నాడు కదా అని చెప్పి, ఆయన ఓడిపోతున్నాడు కదా అని చెప్పి మీరు టాస్కులు ఓడిపోవడం నాకు నచ్చలేదు. సో మీరు గేమ్స్ ఆడటము మీరు సరిగ్గా గేమ్ ఆడలేదు, అసలు మీరు గేమే ఆడట్లేదు, మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వేరేలాగున్నారంటే సో గెలుపు ఎప్పుడు డిసైడ్ చేయదు మనిషి ఏంటి అనేది. నెంబర్ ఆఫ్ విన్నింగ్స్ కాదు కదా, నెంబర్ ఆఫ్
గేమ్స్లో పార్టిసిపేషన్ ముఖ్యం. ఆయన ప్రతి గేమ్ ఆడుతున్నాడు, ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా ఆడుతున్నాడు. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఆయన కొంచెం ఏజ్లో కొంచెం పెద్దే కదా. సో ఇమాన్యుల్ కంటే ఏజ్లో పెద్ద అయినా కానీ గట్టిగా ఆడుతున్నాడు. ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, ఆయన చాలా గట్టిగా గేమ్ ఆడుతున్నాడు. సో గెలవకపోవచ్చు, ముందు పర్సన్ వెళ్ళడం వల్ల, అది పడిపోవడం వల్ల ఆయన కొంచెం టెన్షన్ రావడం వల్ల గెలవాలన్న థాట్లో సో మేబీ అది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దాన్ని నామినేషన్ పాయింట్ కింద ఎలా తీసుకొస్తారు? గేమ్ ఆడకపోతే నామినేషన్ పాయింట్కి తీసుకొస్తారు, కానీ గేమ్ ఓడిపోయిన దాని గురించి, ఆయన పర్సనల్ హెల్త్ గురించి తీసుకొచ్చి నామినేట్ చేయడం ఏదైతే ఉందో అది కేవలం ఆ బలుపు కనిపించింది నాకు. నేను కాగా టాస్క్లో గెలుస్తున్నాను, మీరు అంత సీన్ లేదు మీకు అని చెప్పడం ఏదైతే ఉందో అది నాకు చాలా అసహ్యంగా అనిపించింది. ఆ నామినేషన్ నాకు అస్సలు నచ్చలేదు. సో ఆయన బర్నీ గారు దానికి ఇచ్చిన కౌంటర్లు ఉంటాయి. ఇమాన్యుయల్, నాకు తగిలిన దెబ్బలు నీకు తగులుంటే నువ్వు ఆడగలిగేవాడివా అంటే నేను ట్రై చేసేవాని అన్నాడు. మొహం మీద కొట్టినట్టు చెప్పాడు. నేను కూడా ట్రై చేశాను, నేను కూడా ఎఫర్ట్స్ పెట్టాను ఇమాన్యుయల్, నీకు కనపడలేదేమో, నేను ఎఫర్ట్స్ పెట్టాను, నేను గేమ్ ఆడాను. వేరే వాళ్ళు అలా గౌరవ్ వాళ్ళు కూడా పడింది, నా వాళ్ళు కూడా పడింది. అంటే నువ్వు గౌరవ్కు సారీ చెప్పావంటే ఒక మనిషి అక్కడ బాధపడుతున్నాడు, గౌరవ్ పాపం గేమ్ పోయిందని చెప్పి. అలాంటప్పుడు సో ఈయన వల్లే పడిపోయింది లాస్ట్ రౌండ్. అప్పుడు అన్న గౌరవ్ సారీ మా, నా వల్ల పోయినట్టుంది, నేను వేడవకమా అని చెప్పి కన్సోల్ చేసిన విధానాన్ని, ఆ కన్సోల్ చేసేటప్పుడు చెప్పిన సారీని తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ పాయింట్లో పెట్టి ఏదో నేను తెలివితేటలు ఉపయోగించానని చెప్పి ఇమాన్యుయల్ అనుకోవడం అనేది అబ్బా అంతకన్నా నీచం ఇంకోటి ఉండదయ్యా. సో ఇమాన్యుయల్ నామినేషన్స్ రెండిట్లో, ఒక నామినేషన్లో కొన్ని పాయింట్లు రితు నామినేషన్లో ఒక పాయింట్ ఏమైనా కరెక్ట్ ఉందేమో కానీ, సో బర్నీ అన్న నామినేషన్ అయితే కంప్లీట్లీ నాకు అస్సలు నచ్చలేదు, ఒక్క పర్సన్ కూడా నచ్చలేదు నాకు. బట్ స్టిల్ సో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ బర్నీ గారు వచ్చేసరికి 4th ప్లేస్లో ఉన్నారు. బర్నీ గారికి ఈ మాస్ బర్నీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, ఈ ఫైర్ బర్నీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. సో ఇలాంటి ఫైర్ బర్నీ గారు ముందు నుంచి కానీ చూపించుంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ లోపలికి రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, లోపలే ఉండేవాడు, టాప్ 5లో కనిపించేవాడు బర్నీ గారు. ఇదే పర్ఫార్మెన్స్ బర్నీ గారు ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోతే, అసలు ఎవరిని లెక్క చేయకుండా గేమ్ ఆడుతూ ఉంటే మాత్రం మామూలుగా ఉండదు. బర్నీ గారు టాప్ 6లో లాస్ట్ ఫినాలే వీక్లో మనం బర్నీ గారిని చూడొచ్చు. ఆ రేంజ్ కనిపించింది బర్నీ గారి దగ్గర, ఆ ఫైర్ కనిపించింది. రితుతో నామినేట్ చేసినప్పుడు ఆ డాన్సులు కనిపించాయి. సో ఓకే, ఆ కామెడీ కనిపించింది. అండ్ ఇమాన్యుయల్ తను నామినేట్ చేసినప్పుడు, ఇమాన్యుయల్ ఈయనల్ని నామినేట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ని అక్కడ కూడా చాలా బాగా మాట్లాడాడు ఈయన. సో ఇమాన్యుయల్, నువ్వు నేను చెప్పిన గేము, నేను చెప్పిన ఆట నీకు గుర్తురాలేదంటే, నేను ఫిజికల్గా ఫిట్ ఉన్నాను, మెంటల్గా కూడా ఫిట్ ఉన్నాను. ఫిజికల్గా ఫిట్ గట్టిగా లేనేమో కానీ మెంటల్గా నేను ఫిట్గానే ఉన్నాను, నేను చాలా గట్టిగానే గేమ్ ఆడానంటే, బొమ్మల టాస్క్లో నీకంటే నేను ముందు వెళ్ళాను, నీకంటే ముందు పరిగెత్తానంటే, అంటే నీ హెల్త్ బాగానే ఉంది కదన్నా, నీ హెల్త్ బాగానే ఉంది కదా, మరి ఇక్కడ ఓడిపోయావు కదా. మళ్ళీ అదే నామినేషన్ పాయింట్, కొంచెమైనా కానీ బుర్ర ఉపయోగించాలి. ఆయన ఏమంటున్నాడు, నేను అంత బాగలేకపోయినా కూడా నేను నీకంటే బాగా పరిగెత్తాను ఇమాన్యుయల్, నేను అది జస్ట్ అక్కడ టెన్షన్లో జరిగిందంటే, అన్న దానివల్ల నేను ఓడిపోయావు కదా, సో అందుకని నామినేట్ చేస్తున్నాను. గౌరవ్కి ఎందుకు సారీ చెప్పావు? వాళ్ళ గేమ్లో టాస్క్ ఓడిపోతే నామినేట్ చేసే పని అయితే అసలు ఇంతకన్నా వర్ష నామినేషన్ ఇంకోటి ఉండదు. ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేదు అనుకుంటా టాస్క్. ఎందుకంటే ఆ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి టాస్క్ వేరే వాళ్ళ ఓడిపోతేనే నామినేట్ చేస్తేనే ఆ విలన్ అవుతాడు. అసలు సంబంధం లేని పర్సన్ నువ్వు టాస్క్ ఓడిపోయావని చెప్పి నామినేట్ చేయడం ఏదైతే ఉందో నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో బర్నీ గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ డిఫెండ్ చేసుకున్నారు, 4th ప్లేస్లో ఉన్నారు. అండ్ 5th ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారు కనిపిస్తూ ఉన్నారు. సంజన గారి దగ్గరికి వచ్చేసరికి ఆమె ఓటింగ్ ఫస్ట్లో ఏదైతే ఓటింగ్ ఉందో ఆ ఓటింగే కనిపిస్తున్నారు. నిన్న కళ్యాణ్ నామినేట్ చేస్తున్నప్పుడు సంజన గారు ఏదైతే కళ్యాణ్ సపోర్ట్ సిస్టమ్ గురించి కళ్యాణ్ మాట్లాడి సో ఆమెని రాయి పెట్టి కిందకి దించారో మేబీ అది ఆమెకు నచ్చలేదు. సో కళ్యాణ్ నేను ఈ పాయింట్లో సపోర్ట్ చేశాను, ఈ పాయింట్లో సపోర్ట్ చేశానంటే కళ్యాణ్ ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఆ రోజు మీరు సంచాలకుగా ఉండి నాకు సపోర్ట్ చేయలేదు, ఫెయిర్ ఛాన్సెస్ ఇచ్చారు, అది సపోర్ట్ చేసినట్టు కాదు, ఫెయిర్ ఛాన్స్ ఇచ్చినట్టు. సో ఒకరికి ఒక ఛాన్స్ ఇచ్చారు, నాకు ఒక ఛాన్స్ ఇచ్చారంటే నేను అక్కడ ఇమాన్యుయల్ కూడా ట్యాప్ చేయొచ్చు, నిన్ను ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు అంటే. సో లైక్ అదే మీరు వేరే వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, నాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, నాకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా మీరు సపోర్ట్ చేసింది లేదు, నాకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా మీరు ఛాన్స్ ఇచ్చింది కాదు కదా అది. సో ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ నేను మిమ్మల్ని సపోర్ట్ గురించి మాట్లాడితే అందరితో పోల్చుకుంటే నాకు మీ దగ్గర నుంచి లెస్ సపోర్ట్ వస్తుందని చెప్పాను. సో అందుకని అక్కడ నేను నీ గేమ్కి నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని వాళ్ళని నువ్వు రాయి పెట్టి దించు అన్నప్పుడు నాకు అందరితో కంపేర్ చేసుకుంటే నాకు మీ దగ్గర నుంచి లెస్ సపోర్ట్ వస్తుందని చెప్పి నేను అక్కడ పెట్టాను. సో అలా ఆ పాయింట్ మీద కావాలంటే మీరు నామినేట్ చేయండి తప్పితే మీరు ఇవన్నీ తీసుకొచ్చి
అంటే మీరు నాకేదో ఇండివిజువల్ సపోర్ట్ చేశారని చెప్పి మీరు ఆ సంచాలక్ టాస్క్ తీసుకొస్తే మీరు అక్కడ సంచాలక్గానే ఉన్నారు. ఇప్పుడు నేను మీకు సంచాలక్గా ఇక్కడ నేను మీకు ఏదైతే చేశానో అది మీకు ఫెయిర్ చేసినట్టు, సపోర్ట్ చేసినట్ట కాదు కదా. నేను మీకు అది ఫెయిర్ డెసిషన్ తీసుకున్నట్టు. సో మీరు కూడా నాకు అక్కడ అలాగే ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారు. అది సపోర్ట్ కాదు. ఓకేనా, అది అస్సలు సపోర్ట్ కాదంటే లేదు బిడ్డ, నీకు నేను చాలా చేశాను, నీకు అర్థం కావట్లేదు, నువ్వు అందరికంటే ఏజ్లో చిన్నవాడివి చదువుతున్నావు అని చెప్పి నేను నీకు చాలా చేశాను ఆమె చెప్తున్నా కానీ, బట్ అతను ప్రాపర్గా డిఫెన్స్ చేసుకున్నాడు. లాజిక్స్ తీశాడు బయటికి. ఫస్ట్ టైం కళ్యాణ్ లాజిక్స్ ఎతికాడు. ప్రతి ఒక్క నామినేషన్ పాయింట్లో బ్లైండ్గా నామినేషన్ పాయింట్ వింటూ తనకి తోచించని చెప్తూ ఉంటాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైము లాజిక్స్ తీశాడు బయటికి. ప్రతి పాయింట్ అంటే దాని అర్థం ఏంటి, ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా విన్నాడు. జాగ్రత్తగా విని లాజిక్ బయటికి తీశాడు. ఆ లాజిక్తో కొట్టాడు. ఇది కౌంటర్ లాజిక్ వేసి. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే లైక్ ఏదో సామెత గుడ్డెత్తు చెవిలో పడినట్టు కాకుండా బిట్వీన్ ద పాయింట్స్ అది ఆలోచించాడు జాగ్రత్తగా. అప్పుడు దానికి తిరిగి కౌంటర్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా ఎడ్జ్ తీసుకోలేదు. సో డీసెంట్గానే వెళ్ళారు. సో చాలా బాగా మాట్లాడాడు. సో అబ్బాయి ఊత పదం విను 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 కానీ ఇట్లా వేలు చూపించి విను 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 అన్నం అనేది అబ్బాయిది. సో ఇప్పుడు అలా వేలు చూపించి మాట్లాడడం తప్ప కరెక్టా అంటే ఒక పాయింట్లో తప్ప అనిపిస్తుంది. బట్ దానికి సుమనానికి మళ్ళీ సారీ చెప్తారు. సుమన్ నా వచ్చి హడావుడి చేసి నామినేట్ చేసి గట్టిగా కుండ పగల కొట్టి టూ మచ్ హడావుడి చేస్తారు. ఆయన నామినేషన్స్లో ఉంటే వేరేలాగా ఉండేది కానీ నామినేషన్స్ లేడు. కానీ కళ్యాణ్తో మాత్రం అక్కడ తప్పు అనిపించలేదు. ఎందుకంటే మళ్ళీ సారీ కూడా చెప్తాడు. అన్న అని వాళ్ళ ఫీల్ అయ్యింటే వెరీ సారీ అన్న అని చెప్తాడు. అది నచ్చింది నాకు. సో ఆయన అంటే లైక్ తప్పు ఉందా లేదా పక్కన పెడితే ఆయన హర్ట్ అయ్యాడు. ఆ మనిషి హర్ట్ అయ్యాడు వేలు చూపించి మాట్లాడినందుకు. ఇతని ఇంటెన్షన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆయన హర్ట్ అయ్యాడు అలా వేలు చూపించకూడదని. ఈ అబ్బాయి సారీ చెప్పాడు. నా ఇంటెన్షన్ ఇది, నేను ఇందుకు చేయి చూపించాను, నాకు ఇలా అలవాటు, ఈ సోదంతా ఏమి లేకుండా నువ్వు అలా హర్ట్ అయ్యింటే ఐఎమ్ వెరీ సారీ అన్న అని చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. ఆయన సో సంజన గారు 4th ప్లేస్లో ఉన్నారు అండ్ 5th ప్లేస్లో ఉన్నారు. లాస్ట్ ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. లీస్ట్ ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. సో దివ్య గారి గురించి మాట్లాడితే సో రితు వచ్చి దివ్యాని నామినేట్ చేయడం సో విచ్ ఈస్ నార్మల్ థింగ్. ఎందుకంటే రితుకి అప్పటికే నామినేషన్లు పడున్నాయి. బర్నీ గారు చేస్తున్నారు, ఇమాన్యుయల్ చేస్తున్నారు, డెమోన్ చేస్తున్నాడు కాబట్టి సో ఆబ్వియస్లీగా రితు వచ్చి ఖచ్చితంగా నామినేట్ చేయాలి దివ్యాని. సో దివ్యాని ఎందుకంటే దివ్య నామినేషన్స్లోకి తెచ్చి పెట్టుకోవాలి. మొన్న చూసినప్పుడు దివ్య ఎక్కడుంది, డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చింది దివ్య. సో అలాంటి దివ్యాన్ని తీసుకొచ్చుకోవాలి అని అనుకోవడంలో రితు చౌదరి తప్పే లేదు, తీసుకొచ్చుకుంది. సో చెప్పిన పాయింట్స్ టూ మచ్ పాయింట్స్ అంత పెద్ద పాయింట్లు ఏం కాదు. అంటే లైక్ నువ్వు నా గురించి చెప్పావు, నన్ను లాగావు, అంటే మీ ఇద్దరు చూసుకోకుండా నువ్వు నా గురించి తక్కువ చేసి మాట్లాడావు రాణిగా ఉన్నప్పుడు, అది ఇది అని చెప్పి పాయింట్స్ చెప్పింది. ఆ అమ్మాయి మంచిగా డిఫెండ్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ దివ్య వచ్చి రితుని నామినేట్ చేస్తూ దివ్యకి అర్థమైంది నువ్వు నన్ను కావాలని లాగావు, చాలా తెలివిగా దాన్ని తీసుకొచ్చావు తప్పితే అక్కడ ఏమి లేదు నువ్వు చెప్పిన పాయింట్లో. అండ్ నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, నువ్వు సరిగ్గా గేమ్ ఆడలేదు, నువ్వు గేమ్ ఆడక నువ్వు ఓడిపోయి మళ్ళీ దాని ఏదో నా వల్ల జరిగిందన్నట్టు మమ్మల్ని అన్నట్టు మాట్లాడతావు. సో నీకు గేమ్ సరిగ్గా ఆడటం చేత కాలేదు, నీకు గేమే అర్థం కాలేదు అని చెప్పి సో రితు నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దివ్య మీద అది అంత వర్త కాదు. కానీ మరి దివ్య నామినేట్ చేసినప్పుడు సో రితు కొంచెం డిఫెండ్ చేసుకున్న విధానం కొంచెం పర్లేదు అనిపించింది. సో ఓవరాల్గా వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే దివ్యాని కొంచెం బెటర్ నామినేషన్ చేసింది ఏమని అనిపించింది. అండ్ రితు నామినేషన్స్లో లేదు కానీ రితు కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసింది అనిపించింది. టూ మచ్గా ఏడవటం చేసింది, అది అంత అవసరం లేదేమో అనిపించింది, అంత టూ మచ్. ఇప్పుడు ఇమాన్యుయల్ లాంటి పర్సన్ నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు తీసుకున్నావు డెమోని, ఎంత ఈ మధ్య ఇక్కడ పరిచయమైన డెమోను అంత నామినేట్ చేస్తే, డెమోనికి అంత క్లోజ్ అయినప్పుడు అంత నామినేట్ చేస్తే తీసుకోలేకపోవటం అనేది ఒక పాయింట్లో ఏడవటం ఓకే, కానీ మరీ టూ మచ్ ఏడుపు, మరి కెమెరాస్ దగ్గరికి వెళ్ళి ఆ గట్టిగా ఏడవటము, సో ఆ అబ్బాయిని ఏదో బ్యాడ్ చేయాలని ట్రై చేసినట్టే అనిపించింది నాకు ఒక పాయింట్లో. సో లైక్ అర్థం చేసుకోగలగాలి, ఎంతవరకు అర్థం చేసుకుంటే అంతవరకు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ చేసరికి సో నాకు అలా అనిపించింది అనమాట. ఇంకా సిట్యువేషన్ ఈ అబ్బాయి మనకు పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, సో మనం ఎందుకు ఈ అబ్బాయిని ఇంకా మంచిగా ఉంచాలి, కొడదాం దెబ్బ అన్నట్టే అనిపించింది నాకు అది. ఓకేనా, సో అదనమాట. అండ్ దివ్య గారి దగ్గరికి వచ్చేసరికి దివ్య గారు ఆల్రెడీ తనూజ గారితో రైవలరీ ఉంది, గొడవ జరుగుతుంది. అండ్ ఇప్పుడు దివ్య చాలా గట్టిగా మాట్లాడుతుంది తనూజ గారి గురించి. ఆ తనూజ ఎలా సేవ్ చేస్తుంది, మేము గొంతు తెంచుకొని ఆ రితుని 4 నామినేషన్లు చేస్తే నలుగురం కలిసి ఎలా అసలు తనూజ రితుని సేవ్ చేస్తుంది అని చెప్పి కళ్యాణ్కి ఎక్కిస్తా ఉంది. కళ్యాణ్ దగ్గర నిజంగా దివ్య మీద కోపం ఉంటే రితుకి తనూజకి గౌరవం సేవ్ చేసేది కదా.
ఓట్లు ఆడియన్స్ ఓట్లతో వదిలేదు కదా. థ్యాంక్స్ తనుజ అని చెప్పింది కదా. సో అక్కడ నీకు ఆ గౌరవ్కి వాడలేదు అంటే నీకు ఎంతో కొంత నీ ఉండాలి హౌస్లో అనుకున్నట్టే కదా. నిజంగా అనుకోకపోతే అమ్మాయి అంత మొండిగా అంత బ్లైండ్గా డెసిషన్ తీసుకునే పని అయితే గౌరవం ఉంచేది కదా, నేను పంపించేది కదా బయటికి. సో అక్కడ యాక్చువల్గా రితువుని సేవ్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే రితువుని సేవ్ చేస్తూ అమ్మాయి చాలా క్లారిటీగా చెప్పింది తనుజ, ఇది నేను పాజిటివ్ నోట్లో నేను సేవ్ చేయట్లేదు, నేను నీకు పాయింట్ చెప్పి మరీ సేవ్ చేస్తున్నాను, నువ్వు సరిగ్గా గేమ్ ఆడట్లేదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గరతోటి అలా ఉండి గేమ్ సరిగ్గా రాలేదు, నీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇది నీకు సెకండ్ ఛాన్స్, రెండో జీవితం ఇస్తున్నాను నీకు నేను. ఎందుకంటే నలుగురు కలిసి ఆ అమ్మాయిని నామినేట్ చేసినప్పుడు, సో ఆ అమ్మాయి ఆల్రెడీ నామినేషన్స్లో కొంచెం భయంగా ఉంటున్నప్పుడు, 11వ వారం దగ్గరికి వచ్చినప్పుడు సిట్యువేషన్స్లో అక్కడ 9 మందే ఉన్నప్పుడు సిట్యువేషన్స్ కాంప్లికేట్ అవుతున్నప్పుడు, సో ఈ అమ్మాయి అక్కడ సేవ్ చేయాలనుకోవటం, సేవ్ చేసి నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే నీకు ఇంకొక జీవితం ఇస్తున్నానని, అది నామినేట్ చేసి కదా చెప్పాల్సింది అంటే, సో నామినేట్ చేసే కాదు, సో సేవ్ చేసి కూడా చెప్పచ్చు. నామినేట్ చేసి చెప్పితే తీసుకుంటారో తీసుకోరో తెలియదు, కానీ సేవ్ చేసి చెప్తే అంటే బయటికి పంపించేదానికి నామినేట్ చేసి నువ్వు ఇంకా ఇలా ఉండాలి అని చెప్పడం కంటే, సేవ్ చేస్తూ నువ్వు హౌస్లో నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పటికైనా నువ్వు మారితే ఇంకా కొన్ని రోజులు ఉంటావు, లేకుంటే ఇదే నీకు మేబీ అని చెప్పడం ఇంకా బెటర్ అనిపించింది. సో తనుజ గారు చాలా ఆలోచించారు. ఎందుకంటే నాకు అక్కడ భరణి గారికి ఇవ్వాలా, కళ్యాణ్కి ఇవ్వాలని నేను చెప్పి ఆఫ్టర్ నామినేషన్స్ మాట్లాడుకుంటారు అనమాట. సో ఆమె చాలా క్లారిటీగా చెప్పారు ఎందుకు రితుని సేవ్ చేయాలి అనే దానికి. సో డెమోనా, ఇంకా ఇమాన్యుయల్ నామినేషన్స్లో, యాక్చువల్గా ఇమాన్యుయల్ సేవ్ చేసి ఉండుంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వెళ్ళకూడదు అనే మార్క్ వచ్చేది. సో మొన్న శనివారం జరిగిన దానికి సో తనుజ గారికి గట్టిగానే జరిగింది. సో దాన్ని ఆమె హీల్ చేసుకుంటూ వస్తున్నారు, వన్ బై వన్ చాలా జాగ్రత్తగా హీల్ చేసుకుంటూ వస్తున్నారు, చాలా ఓపిక్గా హీల్ చేసుకుంటూ వస్తున్నారు తను. సో కాబట్టి ఓవరాల్గా ఇది నాకు అనిపించింది. సో నామినేషన్స్ ఎపిసోడ్ ప్లస్ ఓటింగ్ అనాలిసిస్ కలిపి చెప్పానమాట. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి, మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే లైక్ చేయండి ఫస్ట్. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై హింద్.